అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశము, చాలా విలువైన సమాచారము, అనగా మాకు పదవులైతే కావాలి, మేము ప్రజా సమస్యల గురించి మేము పట్టించుకోం అన్నట్లుగా ఉన్నది వైసీపీ యొక్క తీరు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మాకు పదవులు కావాలి అని మేము ఎందుకు అడిగామనంటే, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి అడుగు పెడతామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం గతంలో చంద్రబాబు నాయుడు గారిని సభాపరంలో ఏమన్నారో ఒక్కసారి గుర్తుందా? 23 సీట్లు నీకు వచ్చినాయి, దాంట్లో 5 సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పేసి మాట్లాడిన ఎన్నో అవమానకరమైన సంఘటనలు జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సరే, అది తీసి పక్కకు పెట్టేస్తే 11 సీట్లు వచ్చింది, ప్రతిపక్ష హోదా అడిగావు, దానికి అది సాధ్యాలు కాదని తెలిసిపోయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి స్థాయికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడివి, నీకు ప్రత్యేకంగా నీకు ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీకి రాలేకపోతున్నావు అని అంటే మరి ఇది ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండోది, ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో, ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో నెలకు ఒక ఎమ్మెల్యే జీతం వచ్చి 1,75,000 రూపాయలు ఒక జీతం తీసుకుంటున్నాడు ఒక ఎమ్మెల్యే. ఇతర అలవెన్స్లు అన్నీ కలిపి ఇంకొక ₹1,00,000 పడుతుంది సుమారుగా. అంటే దరిదాపు వీళ్ళకి వచ్చేటప్పుడు నెలకి 2,75,000 రూపాయలు వీళ్ళకి సుమారుగా వస్తుంది. ఒక విద్యార్థి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఒక విద్యార్థి సంవత్సరం మొత్తం చదువుతాడు, పరీక్షల టైంలో పరీక్షలు ఎగ్గొడితే అతను పాస్ అయినట్ట, ఫెయిల్యూర్ అయినట్ల. ఒక ఎగ్జామ్ రాయకపోతే ఆ విద్యార్థి ఆ సంవత్సరము ఫెయిల్యూర్ అయిపోతాడు. అలాగే వీళ్ళకి, రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి అసెంబ్లీ అంటే, అసెంబ్లీలో జరిగే సమావేశాలు అంటే పరీక్షాకాలము. పరీక్షాకాలంలో ప్రశ్నలు జవాబులు అన్నీ ఉంటాయి. నువ్వు ప్రశ్నలు జవాబులు నువ్వు రాయలేనప్పుడు నువ్వు పాస్ అయినట్ట లేక ఫెయిల్యూర్ అయినట్ల. అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత నువ్వు డిస్క్వాలిఫై అయినట్టే కదా. ఒక ఎమ్మెల్యేకి మీరు పనికిరారు కదా. అసెంబ్లీకి నువ్వు రానప్పుడు, ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు ఇంకా ఎమ్మెల్యే పదవి మీకెందుకు? రాజీనామా చేసేయండి శుభ్రంగా. ఒక ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల సమస్యలు మాట్లాడతాను అనేది అది ఎవరు చెప్పినా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నా నియోజకవర్గ స్థాయిలో, నువ్వు రాష్ట్రం కాదు, ఇప్పుడు మీరు గెలిచిన ఎమ్మెల్యేలో ఆ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకున్న. ఒక ప్రతిపక్ష హోదా ఉంటేనే అవసరం లేదు. మీరు అంటున్నారుగా, మీ నాయకులందరూ కూడా సింహం సింగిల్గా వస్తుంది, మమ్మల్ని ఆపలేరు, మా వెంట్రుకలు పీకలేరని సమాపరంగా ఎన్నోసార్లు మాట్లాడిన వైసీపీ నాయకులారా, మరి ఈ రోజున మీ నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు? ఆ సింహం ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు భయపడుతుంది? ఏదో అదేదో మొన్నేదో అసెంబ్లీకి రాకపోతే నీకు డిస్క్వాలిఫై అవుతామన్న భయంతో ఆ ఒక్కరోజున వచ్చేదో హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయిన మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రోజు వరకు సుమారుగా వారం రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని దాఖలాలంటే మరి దీన్ని ఏమనాలో రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాల్సిన, మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనం కడుతున్న పన్నులు, మన మీద వేస్తున్న భారాలు, ఇవన్నీ కూడా కలుపుకొని ముఖ్యంగా మనం కడుతున్న ప్రతి దాంట్లో మనం పన్ను కడుతున్నాం. జిఎస్టీ కానీ అన్నింటిలో మనం పన్నులు కడుతున్నాం, వ్యాట్లు కడుతున్నాం. ఆ యొక్క ధనంతో వీళ్ళు జీతాలు తీసుకుంటూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒకరోజు రాలేదు అని అంటే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఏవైనా కారణాల మీద రాలేదంటే మనం అనుకోవచ్చు. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి మరి ఈ మెగాసింహం ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు సభలో మాట్లాడలేకపోతుంది? మరి రాష్ట్ర ప్రజలారా, మరి వీళ్ళంతా పాపం రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర శ్రేయస్సు కోసం గురించి వీళ్ళు మాట్లాడతారంట. ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను సరిగ్గా అసెంబ్లీకి వస్తున్నారా? అసలు మీ ప్రధానమైన నాయకుడు సింహం, మీరు అంటున్నారుగా, తొడగొట్టి మీసం కొట్టి మా వెంట్రుకలు పీకలేరు, మా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక పీకలేరు అని మాట్లాడిన నాయకులారా,
మరి ఆ సింహం ఎక్కడ వెళ్ళింది? ఏ గుహలో దాక్కుంది? ఎందుకు బయటికి రాలేకపోతుంది? ఎందుకు మాట్లాడలేకపోతుంది? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి నేను ఆలోచించండి నేను చెప్పిన మాట. ఇలాంటి వ్యక్తులంట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకొని బయటకు వస్తున్నారు పాపం. ఈరోజు ఏదో విద్యార్థి పోరుబాటు అంట ఏందేందో రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ముందు ఇంట కలిసి రచ్చగలవమన్నారు. ముందు నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు ముందు మాట్లాడితే తర్వాత నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంట్లో ముందు అసెంబ్లీకే నువ్వు రాలేకపోతున్నావు, ఇక నువ్వు రాష్ట్ర ప్రజల గురించి నువ్వేం ఇదవుతా? రాష్ట్ర ప్రజలారా నేను చెప్పింది అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం.